కాళేశ్వరం కమిషన్ విచారణ చేపడుతున్నటువంటి సమయంలోనే ఖచ్చితంగా అక్కడ కూర్చున్నటువంటి ఎందుకంటే విచారణ సభ్యులు ఎదుటిగా కూర్చున్నటువంటి కేసీఆర్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నిజంగా ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆనాడు ఎస్సీగా పనిచేశారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఇప్పుడు ఈఈగా కొనసాగుతున్నారు నూనె శ్రీధర్. ఇప్పుడు ఆయన అక్రమాస్తుల కేసులో పట్టుబడ్డారు. ఎస్, ఆయన అవినీతి కేసులో చిక్కుకున్నారనేటువంటి వార్త కరీంనగర్ జిల్లా ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కోడేకొస్తోంది. కొన్ని వందలాది కోట్లు ఆయన వెనకేశారన్నట్లుగా కూడా వార్తలు అయితే ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. తెలంగాణలో ఏకకాలంలో 12 చోట్ల ఈసీబీ సోదాలు, బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు, ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 8లో ఈఈగా పనిచేస్తున్న శ్రీధర్, కాళేశ్వరంలో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యత చూసిన శ్రీధర్, ప్రాజెక్టుల మాటున వందలాది కోట్లు సంపాదించారన్న ఆరోపణలు నూనె శ్రీధర్పై ఉన్నాయి. కరీంనగర్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేసీఆర్ విచారణ టైంలోని మరో సంచలనం అయితే వెలుగు చూసింది. కాళేశ్వరం ఎస్సీని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. సో తెలంగాణలోని కాళేశ్వరంపై జరుగుతున్న విచారణ ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంలో ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరైన సమయంలోనే మరో సంచలనం సృష్టించే అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదే ప్రాజెక్టుకు ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ అనే వ్యక్తిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయన ఇళ్ళు, బంధువుల ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలను దాడులు చేసింది. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నూనె శ్రీధర్ అనే అధికారిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర శ్రీధర్ పనిచేశారు. నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పలు కీలక పత్రాలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీధర్ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? చంద్రశేఖర్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? అంటే యాక్చువల్గా అతను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఎస్సీగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. సో ఎంత మేర ఆస్తులను గుర్తించగలిగారు ఏసీబీ అధికారులు? అంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు హాట్ టాపిక్ గా మారడం మనకు తెలిసిందే. దీంతో తాజాగా వరుస పెట్టి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గా చేసినటువంటి వాళ్ళు ఇతర హోదాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల ఇళ్లపైన సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి సైతం మనకు విదితమే. ఈ క్రమంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నూనె శ్రీధర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 6th ప్యాకేజ్ లో చేస్తున్నారు. గతంలో 6, 7, 8 లో కూడా చేశారు. 5th ప్రాంతంలో చేశారు. ఉదయం నుంచి సైతం దాదాపు 14 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. వివిధ బృందాలుగా విడిపోయారు. బెంగళూరు, హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, చొప్పదండి. కరీంనగర్ లో సైతం బంధువుల ఇళ్ల పైన సైతం సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా వివిధ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. బంధువులను విచారణ జరుపుతున్నారు. ఉదయం ఆయనని కస్టడీకి తీసుకెళ్లి హైదరాబాద్ కి తీసుకెళ్లడం జరిగింది. తాజాగా పూర్తి వివరాలు మేము తర్వాత చెప్తాము. ఇప్పుడు మీరు ఓన్లీ విజువల్స్ తీసుకొని వెళ్ళండి, మేము విచారణ జరుపుతున్నాం. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో మేము డ్యూటీని మేము చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి క్రమము. ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మొన్నటికి మొన్న ఈటెల రాజేందర్, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అప్పటి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వాళ్ళని విచారిస్తున్నటువంటి క్రమం ఒకవైపు ఉంటే, మరొక వైపు వరుసగా ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించడం, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాజీ ఇంజనీరింగ్ అధికారుల గుండెల్లో సైతం గూగుల్ రేకెత్తిస్తుంది. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో సైతం ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఆ అధికారులు ఉంది. తాజాగా అయితే వారి బంధువులను విచారిస్తున్నారు. అతన్ని కస్టడీకి తీసుకుని వెళ్లారు, హైదరాబాద్ తీసుకెళ్లారు. వివిధ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి సోదాల తర్వాత పూర్తి వివరాలు మేము సమగ్రంగా హైదరాబాద్ లో వెల్లడిస్తామని చెప్పేసి ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. రాధాకృష్ణ, అయితే ఇప్పుడు చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చంద్రశేఖర్, యాక్చువల్గా ఈయనకి సంబంధించినటువంటి 3 బ్యాంక్ లాకర్లు గుర్తించారు. అలాగే ఆయన ఆఫీసుల్లో కూడా పలు కీలక పత్రాలు సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి తాజా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి చంద్రశేఖర్?
ఎస్, ఆయనకు ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్ కి సంబంధించినటువంటివి, లాకర్లలో ఉన్నటువంటి పత్రాలను, అలాగే ఇంటి వద్ద ఉన్నటువంటి వాళ్ళ అత్తగారి ఇల్లు ఇక్కడ కరీంనగర్ భాగ్యనగర్ సాయిబాబా టెంపుల్ కి సమీపంలో వాళ్ళ వైఫ్ వాళ్ళ హౌస్ కూడా ఉంది. దానిపైన సైతం వాళ్ళు విచారణ జరుపుతున్నారు, వాళ్ళ బంధువులను విచారణ జరుపుతున్నారు. అక్కడ నుంచి కీలక పత్రాలు సైతం తీసుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి సమాచారం అంతా సైతం మనకి రివీల్ చేయట్లేదు. పూర్తిగా అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చెప్పలేము అనేటువంటి విషయాన్ని ఏసీబీ అధికారులు ఇక్కడైతే కరీంనగర్ లో తనిఖీలు చేస్తున్నటువంటి బృందం ఎవరైతే ఏసీబీ డిఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి కరీంనగర్ లో, వారు వీళ్ళు వెల్లడించినటువంటి విషయం. మరొక వైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈ ప్రాజెక్టులు మళ్ళీ రీడిజైన్ చేయడం కాదు, మొత్తం ఇవి మళ్ళీ ప్రక్షాళన చేసి మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి సూచించింది. సో ఈ క్రమంలో ఆ టైంలో ఎవరైతే ప్రాజెక్టులకి ఈ ఇంజనీర్లుగా పనిచేశారో, అంటే అంతకుముందు ఏప్రిల్ నెల ఇదే ఏడాది హరిరామ్ ఆయన కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఇళ్లపై కూడా గడిచిన ఏప్రిల్ నెలలో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం ఈ అవినీతి అధికారుల లిస్ట్ మొత్తం తీసుకున్నట్టుగానే భావించాలంటారా చంద్రశేఖర్? ఖచ్చితంగా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆ 9 గంటల ప్రాణహిత సేవలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు రీడిజైన్ చేయడము, దాని తర్వాత ఎత్తిపోతల పథకం ద్వారా దీన్ని భారీ ప్రాజెక్టు, భారీ స్థాయిలో ఒకవైపు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు అందించేటువంటి బృహత్తర లక్ష్యం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పుకున్న తర్వాత అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిలో ఇంజనీరింగ్ అధికారులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో భాగంగా మీరు చెప్పినట్టుగా కొద్ది రోజుల క్రితమే హరిరామ్ సంబంధించి హైదరాబాద్ లో సోదాలు జరపడము, దానికి సంబంధించి భారీగా అవినీతి సొమ్ము ఉందని చెప్పి రివీల్ చేయడం అనేది మనకు విదిస్తుంది. ఈ క్రమంలో ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పలుమార్లు అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు 7th పియర్ ఇతర బ్లాక్ లను సైతం సందర్శించారు. అది కుంగిపోయింది, పూర్తిగా అది అక్కడికి రాదు, దాన్ని మార్చాల్సిందే అని చెప్పేసి నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిలో ఎట్లా చేయొచ్చు, ఏం చేయాలని మరి రేవంత్ సర్కార్ ఏబీ పాండ్యన్ నేతృత్వంలో ఒక కమిటీని సైతం వేసినటువంటి విషయం ఇస్తుంది. ఈ క్రమంలో ఒక చర్చనీయాంశ అంశంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, అలాగే హరీష్ రావు లాంటి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కొంత మాత్రమే నిరుపయోగంగా ఉంది, ఇది యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీగా రీడిజైనింగ్ పేరు మీద అక్రమాలకు పాల్పడ్డారు, డబ్బులు కూడా కట్టుకున్నారు, వృధా చేశారు అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఇతరులు ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం. దీనిలో భాగంగానే అవినీతి అధికారుల పని పట్టాల్సిందే అని చెప్పేసి లిస్టు కూడా ఉంది. ఏసీబీ అధికారుల వద్ద వరుసగా దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సమాచారం. చంద్రశేఖర్, ఇప్పుడు నూనె శ్రీధర్కి సంబంధించి ఈ నూనె శ్రీధర్కి సంబంధించి మొత్తం ఎప్పటిలోగా అప్డేట్స్ వచ్చే అవకాశాలు, అక్రమాస్తులు అనేవి ఖచ్చితంగా కూడబెట్టారనేది ఇది జగమెరిగిన సత్యంగా మనకు అర్థమవుతుంది. స్క్రీన్ అది చూస్తుంటే, మనకు వచ్చిన వార్తలు అవి చూస్తుంటే ఎప్పటిలోగా ఏసీబీ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది నూనె శ్రీధర్ కోసం? మన దగ్గర ఉన్న సమాచారం మేరకు బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సైతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇవన్నిటిని క్రోడీకరించుకొని ఈవినింగ్ వరకు ఒక పూర్తి క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా హైరార్కీ సిస్టమ్ లో భాగంగా ఎక్కడికక్కడ తీసుకున్నటువంటి, స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ వాల్యుయేషన్, లాకర్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఎవరి పేరు మీద ఉంది, బినామీలు ఎవరున్నారు అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా టైం తీసుకునేటువంటి అవకాశాలు అయితే మనకి స్పష్టంగా ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, ఇది మా ప్రతినిధి చంద్రశేఖర్ వివరించినటువంటి పరిస్థితి. సాయంత్రంలోగా ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది. నూనె శ్రీధర్ ఎన్ని వందల కోట్లు ఆయన కూడగట్టారు, ఈ అక్రమాస్తుల సంపాదన నూనె శ్రీధర్కి ఎంత ఉందనేది సాయంత్రంలోగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇది పరిస్థితి. కేసీఆర్ విచారణ టైంలోనే మరో సంచలన వార్త వెలుగు చూసింది. కాళేశ్వరం ఎస్సీని, అంటే ఆ టైంలో ఎస్సీగా చేశారు నూనె శ్రీధర్, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి ఆయన నూనె శ్రీధర్కి సంబంధించి ఇల్లు, ఆఫీసులతో పాటు బెంగళూరులో ఉన్నటువంటి ఆయన ఆఫీసుల్లో కూడా, ఆయన నివాస స్థలాల్లో కూడా, ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఇప్పుడు సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తెలంగాణలోని కాళేశ్వరంపై జరుగుతున్న విచారణ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంలో ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరైన టైంలోనే మరో సంచలనం సృష్టించే అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే ప్రాజెక్టుకు ఎస్సీగా పనిచేసిన నూనె శ్రీధర్ అనే వ్యక్తిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయన ఇల్లు, బంధువులు,
ఆఫీసులపై ఏకకాలంలో దాడులు కూడా చేస్తోంది. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నూనె శ్రీధర్ అనే అధికారిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర శ్రీధర్ ఎస్సీగా పనిచేశారు. నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పలు కీలక పత్రాలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ ఆఫీసులో నూనె శ్రీధర్ పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందలాది కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో ఈ ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్లో 6 చోట్ల ఈ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రానికి అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు 9 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీధర్కి సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడితో పాటు తన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. కరీంనగర్లో శ్రీధర్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కి ఏసీబీ అధికారులు తీసుకొస్తున్నట్లుగా సమాచారం కూడా అందుతోంది. కాళేశ్వరంలో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలను శ్రీధరే చూసేవారు. గాయత్రి పంప్ హౌస్లను బాహుబలి మోటార్లుగా గత కేసీఆర్ ప్రభుత్వం కీర్తించింది కూడా. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో భారీ పంప్ హౌసులు కూడా నిర్మించినటువంటి విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై వేసిన కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరైన సమయంలోనే ఈ జరుగుతున్న దాడులు కూడా సంచలనంగా మారాయి. ఇప్పుడు అధికారులను అదుపులోకి తీసుకుని సదరు నూనె శ్రీధర్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఎస్సీగా పనిచేశాడనేటువంటి ఈ సందర్భాన ఆయన నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుపడడం అనేక సర్వత్రా చర్చలకు దారితీసింది. అందుకే ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందన్న చర్చ అయితే ఒకవైపు జోరుగా కొనసాగుతోంది. మరోవైపు ఇప్పుడు ఎస్సీగా గతంలో కూడా కాళేశ్వరానికి ఒక ఇంజనీర్గా పనిచేశారు. ఆయన పేరు హరిరామ్. ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుని అక్రమాస్తుల కేసులు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం. ఆయన కూడా వందలాది కోట్లు కూడబెట్టారు అన్నటువంటి ఆరోపణలపై ఆయన ఇల్లు, ఆఫీసుల్లో కూడా సోదాలు జరిపారు. సో ఆయనకి సంబంధించి కూడా మనం గత ఏప్రిల్లో కూడా దానికి సంబంధించిన వార్తను కూడా చూసాం. ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కావచ్చు, ఇవంతా కూడా నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరుపుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బీఆర్కే భవన్ వేదికగా ఆల్రెడీ ఇప్పటికే ఆ రోజు అంటే ఆ టైంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల కావచ్చు, మరొకవైపు సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, ఇప్పటికే వాళ్ళ విచారణ పూర్తయింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వాళ్ళ విచారణకు హాజరైన టైంలోనే ఇప్పుడు అవినీతి అధికారుల లంచగొండితనాలు కూడా వెలుగు చూడడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి అంశంగా మనం చూడక తప్పదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.